రాజకీయాల్లో మరో సంచలనం. ఎన్నికల అజెండాని ప్రకటించింది వైసీపీ పార్టీ. మాజీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్. మావిగన్ విధానానికే కట్టుబడి ఉన్నామన్నారు. మావిగన్ ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామంటున్నారు. మావిగన్ మద్దతిచ్చే వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తారు. జగన్కి నిమిషాల్లోనే సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అందరికీ రాజధాని కావాలి, గొడ్డలి పార్టీకి మాత్రం అవసరం లేదంటున్నారు చంద్రబాబు. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడడం, ఇక మళ్ళీ మావిగన్ అంటున్నాడు అని చంద్రబాబు జగన్ పై విరుచుకుపడ్డారు. మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు అని చంద్రబాబు ఒక సెటైర్ వేస్తారు జగన్ పైన. ఒకసారి మావిగన్, అమరావతి వర్సెస్ మావిగన్, జగన్ వర్సెస్ చంద్రబాబు, ఆయన మాట్లాడిన మాటలు, అసలు జగన్ ఎటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన మాటలు విందాం. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. రైట్, విల్ స్టాండ్ విత్ మావిగన్. మేము మావిగన్ కట్టుబడి ఉన్నాం. మావిగన్ వర్సెస్ అమరావతి, ఇది జగన్ పాస్ చేసిన స్టేట్మెంట్. సో అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ పలు స్థానాలు, అంటే పలు భూములన్నిటి కూడా ఆయా కంపెనీల కేటాయింపు కోసం ఇస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న తరంలో మళ్ళీ జగన్ మావిగన్, మేము మావిగన్కి కట్టుబడి ఉన్నాం అనే రకంగా మాట్లాడుతున్నారంటే నిజంగానే రేపటి రోజున మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత అదృష్టం కలిసి వస్తే, జగన్ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే, ఇన్ కేస్ మళ్ళీ మావిగన్ అంటూ 3 రాజధానులు చేపడతానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. We fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. అమరావతి టీడీపీ, మావిగన్ వైసీపీ, చూద్దాం ఏం జరిగిద్దో అన్నట్టుగా ఛాలెంజ్ కూడా చేస్తున్నారు ఆయన. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జగన్ మళ్ళీ మావిగన్ అంటున్నారు. గతంలో కూడా మావిగన్ అన్నప్పుడు అందరూ కూడా కొంత హాస్యాస్పదంగా తీసుకున్నారు. పొలిటికల్లో కూడా టీడీపీ వాళ్ళు చాలామంది మావిగన్ అంటే అర్థం కావడం లేదని చెప్పి మావిగన్, లేకపోతే కొత్త కొత్త పదాలు వేసి మావిగన్ అంటే ఆయన ఏ రకంగా అయితే మచిలీపట్నం, విజయవాడ, విజయనగరం, లేకపోతే ఇటు గుంటూరు అంటున్నారు, అదే మాదిరిగా రకరకాల పదాలను ఉపయోగించి జగన్ కూడా కౌంటర్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఐ స్టాండ్ విత్ మావిగన్, మావిగన్ నేను కట్టుబడి ఉంటానని రకంగా అటు జగన్ మాట్లాడుతున్నారంటే దీనికి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఆల్రెడీ చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఇది నాకే అర్థం కావడం లేదు, 3 ముక్కలాట ఆడాడు, మళ్ళీ మావిగన్ అంటున్నాడు అని చెప్పి చంద్రబాబు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బట్ ఎటువంటి పరిస్థితి దారితీయబోతోంది? అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు అటువైపుగా ఓట్లేసుకోండి, మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు నా వైపుగా నిలబడండి అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. అంటే మావిగన్ అనే సెంటిమెంట్తో జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలి, నాకు మద్దతు పెరుగుతోంది అన్న నమ్మకం ఆయనకుందా? మనోజ్, ఎస్, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఇది ఒక సెంటర్ అట్రాక్షన్గా మారుతుంది. అంటే దీంట్లో జగన్ చేసిన వ్యాఖ్య ఈరోజు వైసీపీకి నష్టం వైపుగా తిప్పుతుందా, లేదు తెలుగుదేశానికి ఎటువంటి పాజిటివ్ మూడు రాబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఒక వార్ని డిసైడ్ చేసిన పరిస్థితి. మావిగన్, ఎస్, మావిగన్తో మేము ఎన్నికల్లోకి పోతున్నాం, మావిగన్తో
వచ్చే వాళ్ళందరూ వైసీపీతో ఉంటారు, అమరావతితో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ టీడీపీతో ఉన్నట్టుగా లెక్కేసుకోండి, మేము లెటెస్సీ ఏ విధంగా జరగబోతుందని కూడా చెప్పారు. వెంటనే చంద్రబాబు కూడా దీని మీద కౌంటర్ ఇచ్చారు. అసలుకి దాదాపుగా ఒకవైపు అమరావతి నిర్మాణం, రాజధాని అనేది అందరికీ కావాల్సిన రాజధాని, కానీ ఇప్పుడు దాకా మొన్నటిదాకా కర్నూలు, తర్వాత వైజాగ్, తిరుపతి ఇట్లా 3 పేర్లు చెప్పి 3 ముక్కలాట చేశాడు. ఇప్పుడు మళ్ళీ మావగన అంటున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాలేదు అనేది కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. నిజంగా మనం కానీ చూసుకుంటే అమరావతికి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా 60,000 కోట్ల రూపాయల పనులు అమరావతిలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరోవైపు నిర్మాణాలు స్టార్ట్ అయినాయి, రోడ్లు జరుగుతున్నాయి, చాలా వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒక కొత్త రాజధాని కోసం చకచక పనులు జరుగుతున్నాయి. సిఐడి దీంట్లో కొత్త ఇదే దీంట్లోనే చంద్రబాబు మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అదే రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన భవనాలు 4,000, 5,000 చదరపు అడుగుతో నిర్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలు నిర్మించే దానికి మాత్రం దాదాపుగా 10,000, 8,000 నుంచి 10,000 దాకా నిర్మిస్తున్నారు. దీంట్లో ఎంతవరకు అవినీతి జరుగుతుందో చూడాలని కూడా జగన్ మాట్లాడే పరిస్థితి. కానీ ఏదేమైనా నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో సడన్గా మరోసారి మావగన్ పేరు ఎత్తారు. ఇప్పటికే మావగన్ ఆహారం మీద కొంత వైసీపీ పార్టీలో కూడా కొంత భిన్న స్వరాలు ఉన్నాయి. ఒకవేళ కొంతమంది దానికి మద్దతు ఇచ్చినా కొంత ఇంటర్నల్గా మాత్రం కొంత భిన్న స్వరం వినబడుతుంది. కానీ సడన్గా ఇప్పుడు అమరావతికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు డైరెక్ట్గా జగన్ ఒకటే అన్నారు, రేపు ఎలక్షన్ ఖచ్చితంగా మావిగన్ అనేది ఇది అతనికి లాభిస్తుందా లేదు ఎంతవరకు నష్టపరుస్తుందా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి రైల్వే కోర్టుల్లో ఉన్న చంద్రబాబు కూడా వెంటనే స్పందించారు. ఆయన క్లియర్గా చెప్పారు, అసలు జగన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందో, ఒక రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు కావాల్సిన పరిస్థితి, ఇప్పటికే 3 రాజధానులుగా అని చెప్పి 24 నుంచి మొన్నటిదాకా ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి జరిగిన పరిస్థితుల్లో ఏ విధంగా జరిగిందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అని పేరు పెడుతున్నారు అనేది అయితే ఇది కొంత బూమ్రాంగ్ అవుతుందా అనేది కూడా ఇప్పుడే వైసీపీలో కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు మాట్లాడేశారు జగన్ ఈ వ్యవహారం మీద అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. కానీ తెలుగుదేశం దాన్ని వెంటనే కుటుంబ ప్రభుత్వం వెంటనే దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. వెంటనే చంద్రబాబు నాయుడు వ్యవహారం మీద తనదైన స్టైల్లోనే ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు నిజంగానే ఇది మావిగన్ రేపు ఎలక్షన్ ఇంకా వైసీపీ నిన్న మొన్న అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మరి అట్లాంటప్పుడు అమరావతి రైతులతో నిన్న మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ అమరావతి రైతులు అక్కడ గొడవ జరిగిన పరిస్థితి మనం చూస్తాం. దానికంటే ముందు అమరావతి రైతులు జగన్ని కలిసే ప్రయత్నం చేశారు. కలిసినప్పుడు మాకు అక్కడ కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి, మా భూములకు సంబంధించిన వ్యవహారంలో మాకు ఎవరు న్యాయం చేయట్లేదు, కొందరికి మాత్రమే న్యాయం చేస్తున్నారని మాట్లాడిన సందర్భం కూడా మనం చూడాలి. అంటే ఒక వారం రోజుల ముందు తర్వాత వాళ్ళలోనే 2-3 రైతులు నేరుగా వచ్చి భూముల్ని సిఆర్డీఏకి ఉపజెప్పిన పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. ఈ అన్ని వ్యవహారాలు జరుగుతున్న టైంలో సడన్గా కొంతకాలం మావిగన్ మీద నోరు విప్పని జగన్మోహన్ రెడ్డి సడన్గా ఇప్పుడు మావిగన్ పేరు ఎత్తారు. అది కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒక నా డిమాండ్ కూడా ఇదే, నేను ఒక రకంగా ఛాలెంజ్ చేస్తున్నాను అనే విధంగానే చెప్పారు. రాబోయే ఎన్నికలు మావిగన్ మీదనే పోతాం, ఏమవుతుందో చూద్దాం. మావిగన్ అనే వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ వైసీపీతో ఉంటారు, అలాగే అమరావతిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా టీడీపీతో ఉంటారు అనే ఒక స్ట్రైట్గా ఆయన మాట్లాడేశారు. సో ఇప్పుడు ఆ సందర్భంగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలు ఏం మాట్లాడబోతారు అనేది కూడా చూడాలి. ఒకవైపు ఇదే అంశాన్ని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వెంటనే దాన్ని అందిపుచ్చుకుని కూడా అసలు రాజధాని అనే అంశాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలతో మనం చకచక నిర్మాణాలు చేస్తున్నప్పుడు మళ్ళీ దీన్ని ఆపేస్తారు. రేపు ఇదే అస్త్రం కాబోతుంది. తెలుగుదేశం రేపు ఒకటే చెప్తుంది, నేను ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఎన్ని నిర్మాణాలు తీసుకొని వచ్చాం, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొని వచ్చాం, ఏం జరుగుతున్నాయి, ఈ నిర్మాణాలు ఇంత దూరం వచ్చాయి, రేపు జగన్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఆపేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన డైరెక్ట్గానే మావిగన్ అని పేరు చెప్పి
చెప్పారు కదా అనే అంశం మీదనే రేపు ఎన్నికలు కూడా జరగబోతాయి. అదే ఇప్పటికే ఎన్నికలకి కొంత టైం ఉన్నప్పటికీ కూడా ఇది సడన్గా ఇప్పుడే రాజుకుంది. దాదాపుగా ఫస్ట్ మావిగన్ పేరు ఎత్తినప్పుడే కొంత చర్చ జరిగింది దాని మీద. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పేశారు, ఇక నేను వెనకడిగే ప్రసక్తి ఏం లేదు, ఖచ్చితంగా ఈ వ్యవహారంలో నేను మావిగన్కి సంబంధించిన ఎవరైతే మద్దతు ఉంటారో వాళ్ళే వైసీపీతో ఉంటారు, అమరావతి రాజధానికి సంబంధించి ఎవరైతే మద్దతు ఉంటారో వాళ్ళందరూ కూడా టీడీపీలో ఉండండి అనేది. సో ఈ కొంత కీలకమైన రాబోయే రోజుల్లో కీలకమైన పరిణామం జరగబోతుంది. రాజకీయ అంటే ఏపీ జరుగుతున్న రాజకీయాల్లో ఇది చాలా హాట్ కామెంట్గా చూస్తున్నారు. దీంట్లో ఎవరికి లాభం జరగబోతుంది, ఎవరికి నష్టం జరగబోతుంది అని కూడా బేరీజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. చాలామంది వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు కూడా కొంత ఎందుకు ఈ వ్యవహారం మీద మావిగన్ సబ్జెక్ట్ అందులో ఇప్పుడు మాట్లాడిన జగన్ వ్యాఖ్యలు పట్ల కూడా కొంత ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడేశారు అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. సో అటువంటి సందర్భం ఇప్పుడు ఈ సమయంలో అసలుకి ఇది మాట్లాడాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరోసారి మావిగన్ అనే అంశం తెర మీదకి తీసుకురావడంతో పొలిటికల్ రచ్చ మరోసారి కొనసాగుతోంది. మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు, టీడీపీ వర్సెస్ వైసీపీ అంటున్నారు. మేము మావిగన్కి కట్టుబడి ఉన్నామంటున్నారు ఆయన. మరి మావిగన్ నిజంగానే సక్సెస్ అవుతుందా? ఈ మావిగన్ అనేటువంటి నినాదం జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్లో మళ్ళీ ఆదరణ తీసుకొచ్చి పెడుతోందా? మావిగన్తో ఎంత మేర జగన్ ముందుకెళ్తారో చూడాలి. బట్ మరోసారి మావిగన్ అనేటువంటి ప్రస్తావన ఆయన తీసుకురావడం, దాని కౌంటర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అవ్వడం, జగన్కి కౌంటర్ వేయడం. 3 రాజధానులు అంటూ గతంలో కూడా 3 ముక్కలు ఆటలాడాడు, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటూ ఉన్నాడు. నాకే అర్థం కావడం లేదంటూ చంద్రబాబు కూడా జగన్పై సీరియస్ అయ్యాడు. గొడ్డల పార్టీకి మాత్రం అవసరం, అందరికీ రాజధాని కావాలి కానీ గొడ్డల పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు అన్నట్టుగా ఆయన చంద్రబాబు ఇప్పుడు జగన్కి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఒకసారి జగన్ మళ్ళీ ఏం మాట్లాడారు, ఆయన వర్షన్ ఏంటి ఒకసారి విందాం. We fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Yeah, my next election would be fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by